ఆమేన్. కూర్చుందో. నేను చెప్పే కొద్ది నిమిషాలు మనసంతా ఎక్కడ పెట్టి శ్రద్ధగా వినండి. ఎంతోమంది దేవుని వాక్యాన్ని కోరుకుంటున్నారు. మీకు ఎంతో ఆహ్లాదంగా దేవుని వాక్యం దొరుకుతోంది. ఒక సహోదరి నాకు పోస్ట్ పెట్టారు, ఎంత చక్కగా ఉందండి మొన్న రాత్రి సువార్త. దేవుడికి మహిమ కలగాలి. మీ దగ్గర ఉన్నవారు ధన్యులు. ఎందుకంటే మనం యథార్థమైన వాక్యాన్ని యథార్థంగా ప్రకటిస్తున్నాం. ఏ విధమైన కల్తీ లేకుండా, కల్మషం లేకుండా ప్రకటిస్తున్నాం. ఇక్కడ మీరు బాగుపడకపోతే ఇంకెక్కడా బాగుపడలేరు. ఇంత అద్భుతమైన వాక్యాన్ని మీరు విడిచిపెట్టకుండా వినండి. ఒకరోజు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. నేను ఏ ట్రైనింగ్ అవ్వలేదు ప్రభువా అన్నప్పుడు తెల్లవారుజామున కూర్చొని ప్రభు నాకు బోధిస్తున్నట్టుగా దర్శనం, ప్రభావ దర్శనం దేవునితో. కాబట్టి ప్రభువే మాట్లాడుతున్నాడు అనడానికి మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మీరు చాలా శ్రద్ధగా వినాలి, సమయాన్ని పాటించాలి. 12:30 ఆరాధన ప్రారంభమవుతుంది. ఆలస్యమైతే 12:45, 12:15 మీరు దేవుని మందిరంలో ఉండాలి. నేను ఆరాధన ప్రారంభించి వాక్యం చెప్పేటప్పుడు మందిరానికి వస్తున్నారు. అది అవిధేయత. రాబోయే దినాల్లో ఈ ప్రాంగణం అంతా ఇంకా చిన్న పర్మిషన్ కోసం చూస్తున్నాం. అది అయిపోయాక మొత్తం గోడ కట్టేస్తాం కంప్లీట్గా. వెనకాల నుంచి ఆ చివరి దాకా కాంపౌండ్ వాళ్ళు, గేట్లు అన్నీ వచ్చేస్తాయి. గేట్ కాడ ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరో ఒకళ్ళు ఉంటారు. సమయం అయిన తర్వాత తాళం వేస్తారు. మీరు లోపలికి రాలేరు. ఆ ఆదివారం పోయినట్టే, ఆ శుక్రవారం పోయినట్టే, ఆ సువార్త పోయినట్టే. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరుగుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన జీవితంలో తిరిగి ఈ రోజు ఇంకా రాదు. మరణానికి సమీపిస్తున్నాం. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది రావడం లేదు. వారిని కూడా నేను గమనిస్తున్నాను. ఎవరెవరు రావటం లేదో నా లెక్కలో మొత్తం ఉంటుంది. మాకు అటెండెన్స్ అక్కర్లేదు. చుట్టూ చూస్తాను, ఎవరు రాలేదో లెక్క పెట్టుకుంటూ ఉంటాను. వారు లోకంలో పడిపోయారని నా నమ్మకం. లోకంలో పడిపోయిన వాళ్ళు రాలేరు దేవుడి సన్నిధికి. ఈరోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన 175 పేజీ 5వ అధ్యాయం 1వ వచనం నుండి సావధానంగా శ్రద్ధగా వినండి. నేను ఎక్కువ చెప్తే 45 నిమిషాలు లేదా అరగంట వాక్యం ఉంటుంది. క్లుప్తంగా మనం ధ్యానం చేస్తాం. జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనును. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలను కానీ మీరు భూతులైనను, పోకరీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహాధికుడైనను ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి.
ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అబుదేలైన వారి మీదకి వచ్చును. కనుక మీరు అట్టివారితో పాలివారే ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారి ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటేనూ అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించును నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. 99 మార్చి 10వ తేదీ ఆ రాత్రి చాలా వేదనతో నేను ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదట మాట్లాడిన వాక్యం ఇదే, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. యెషయా 60 నుంచి 26 సంవత్సరాలు దాటి 3 నెలలు కాలము. ఇప్పుడు మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కటి మీ హృదయం మీద రాసుకోవాలి. పేపర్ మీద రాసుకునేవారు కొందరు ఉన్నారు. హృదయం మీద రాసుకోవడం చాలా ముఖ్యం. మర్చిపోతున్నారేమో, జ్ఞాపకం పెట్టుకోండి. విన్న వాక్యాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ మొదటి మాట ఏంటంటే దేవుని పిల్లలు దేవుళ్ళలాగా నడుచుకోవాలనేది మొదటి మాట. చెప్పండి, దేవుళ్ళలాగా నడుచుకోవాలి. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు మనకు దేవుడు ఎవరో తెలియదు, మరి ఎలా నడుచుకోవాలి? కాబట్టి యేసు ప్రభు వచ్చి దేవుడు ఎలా నడుచుకుంటాడో చూపించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రైస్తవుడు అనబడిన వాడు పాస్టర్ అవని, విశ్వాసం అవని, ఎవరైనా అవని యేసుని పోలి నడవాలి. అందరూ చెప్పండి, యేసుని పోలి నడవని వారు దేవుని పిల్లలు కాదు. మొదలెట్టాడు. వాళ్ళు నలుగురు ఉంటారు. వాళ్ళు నలుగురు అదే పని మీద ఉంటారు. నీళ్లు తాగటం, తిరగటం, గొంతులేస్తాం కదా. వింటున్నారా? వాళ్ళని కంట్రోల్ చేయాలి ఒక వ్యక్తి అక్కడ. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని పిల్లలు దేవుని పోలి అంటే యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. నువ్వైనా నేనైనా ప్రపంచంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచబడిన వారు ఎవరైనా ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసుని పోలి నడుచుకొని వారు ఆయన పిల్లలు కాదు. మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. యేసుని పోలి నడుచుకొనని వారు ఆయన పిల్లలు కాదు కదా. వింటున్నారా? ఆయన పిల్లలు కాదు. ఇప్పుడు మనలో ఎవరము యేసుని పోలి నడుచుకోవట్లేదో వాళ్ళకి దేవుడికి ఏ విధమైన చెప్పండి సంబంధం లేదు. అది మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదో తినేసి వెళ్ళిపోదామని వస్తే రావద్దండి. కొంతమంది సంఘానికి మానేస్తున్నారు. మానేసిన వాళ్ళని తిరిగి రమ్మని నేను పిలవటం జరగదండి. ఈ సంఘంలో అసలు అలవాటే లేదు. కాబట్టి రానివారు వాళ్ళ ఇష్టము. కానీ వచ్చిన వారు యేసుని పోలి నడవాలి. దేవుని స్తోత్రం. మీరు యేసుని పోలి నడవలేకపోతే నెమ్మదిగా మానేయండి. ఇక్కడికి వ్యర్థం అండి, రావడం వేస్ట్. 2, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకోనండి. సెకండ్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనము పరిమళ వాసన. మనము పరిమళ వాసన. వింటున్నారా? అంటే ఎక్కడైనా చెడిపోయిన ప్రదేశంలో, ఎక్కడైనా పాడైపోయిన ప్రదేశంలో, ఎక్కడైనా కూలిపోయిన కుటుంబంలో, పగిలిపోయిన జీవితాల్లో, శిథిలమైపోయిన జీవితాల్లోనికి మనం వెళ్ళినప్పుడు తిరిగి వారు కట్టబడాలి. హల్లెలూయా. అది పరిమళ జీవితం. మనం వెళ్ళిన కాడ సమాధానం ఉండాలి. మనం వెళ్ళిన కాడ కమ్మగా ఉండాలి, ఉప్పై ఉండాలి.
మనం వెళ్ళి కాపురాలు చెడగొట్టకూడదు, మనం వెళ్ళి జీవితాలు పాడు చేయకూడదు, మనం వెళ్ళి సంఘాలను పాడు చేయకూడదు, మనం వెళ్ళి ఆ కోడలు, ఆ కూతురు అల్లుడు, కొడుకు కోడలు సంతోషంగా ఉంటే వాళ్ళ నిప్పులు పోయకూడదు, జీవితాలను పాడు చేయకూడదు, స్నేహాన్ని పాడు చేయకూడదు, భార్యాభర్తలను విడగొట్టకూడదు, సంఘాలని పాడు చేయకూడదు. ఎవరైనా చక్కగా ప్రశాంతంగా ఉంటే వాళ్ళ జీవితాన్ని పాడు చేయకూడదు. సాతాను గాడికి ఎప్పుడు ఒకే అలవాటు, నాశనం నాశనం నాశనం. వాళ్ళు విడిపోయారా, వాళ్ళు విడిపోయారా, వాళ్ళు విడిపోయారా, వాళ్ళు విడిపోయారా. నేను మా చైర్మన్ ఏక మనస్సుతో ఉండేవాళ్ళం. ఏది అడిగినా మూర్తి గారిని అడగండి అనేవాడు. ప్రతిదీ మేమిద్దరం కలిసి చేస్తుంటే సాతానికి మనుషులకి కుళ్ళు వచ్చింది. ఆ కుళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోతారా అని చూశారు. విడిపోయాక చాలా సంతోషించారు. దేవుని స్తోత్రం. మీరు విడిపోయాక సంతోషించేది సాతాను, బాధపడేది దేవుడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిమళ వాసన మనం కలపటానికి పంపించాలి కానీ విడిపోవటానికి కాదు. మీలో ఎవరినైనా విడగొట్టుంటే మళ్ళీ వెళ్ళి కాళ్ళు పట్టుకుని కలపండి. మీ వల్ల ఏ కుటుంబాలన్నా పాడైపోతే ఆ కాళ్ళు పట్టుకుని కలపండి. మీ వల్ల ఏదైనా ఒక జీవితం పాడైపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకుని బాగు చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? రాజశేఖర్ గారు ఒకసారి ఒక సేవకుడు గురించి మాట్లాడాడంట చాలా తప్పుగా. ఆ రాత్రి దేవుడు అతనితో అన్నాడంట, నువ్వు ఎందుకు మాట్లాడావు అలాగా, అతను చాలా గొప్ప సేవకుడు, నువ్వు నోటుకొచ్చినట్టు వాగావు అన్నాడంట. వెంటనే భార్య భర్తలిద్దరు వెళ్ళి ఆ సేవకుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించండి అని అడిగిన తర్వాతే దేవుడు రాజశేఖర్ గారితో మాట్లాడాడంట. దేవుని స్తోత్రం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, ఇష్టం వచ్చినట్టు నిందించకండి, ఇష్టం వచ్చినట్టు వాక్కండి. ఇంటికెళ్ళి నోరు కంట్రోల్లో పెట్టుకోండి. దానివల్ల మీకు తీర్పు వస్తుంది. మీరు ఏం మాట్లాడతారో అదే మీ జీవితంలో సంభవిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. నోరు నాలుక చాలా అదుపులో పెట్టుకోండి. కాబట్టి పరిమళ వాసన, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ సువాసన, సంతోషం, సమాధానం ఎక్కువ అవ్వాలి. వాళ్ళ కుటుంబాలు కలపబడాలి. భార్యాభర్తలిద్దరూ నా దగ్గరకు వచ్చినప్పుడు భర్త భార్య మీద, భార్య భర్త మీద చెప్పినప్పుడు వాళ్ళిద్దరిని సమాధానపరచాలి. దేవుని స్తోత్రం. ఇద్దరిని దూరం చేయకూడదు. మనం ఎవరిని దూరం చేయకూడదు. దాని ఫలితం మనం అనుభవించవలసి వస్తుంది. చాలా ప్రమాదములు పడతాం. మన స్వార్థం కోసం, మన బ్రతుకు బాగుండటం కోసం, మనకు వచ్చే డబ్బుల కోసం అబద్ధాలాడి ఎవరి జీవితాలను పాడు చేసినా నరకం ఖాయం. దేవుని స్తోత్రం. రెండో పాయింట్ ఇది. మూడో పాయింట్ ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకోండి. చూడండి, ఏముండాలి క్రైస్తవుల్లో? ఎప్పుడు ప్రేమే. ఎవరి మీదైనా ప్రేమే, ఎవరి మీదైనా ప్రేమే. దూషించేవారి మీద ప్రేమ, శపించేవారి మీద ప్రేమ, హింసించేవారి మీద ప్రేమ. ప్రేమ లేని వారు దేవుని పిల్లలు కారు. హల్లెలూయా. చూసారా? మూడో పాయింట్. ఇందాక కత్తపళ్ళు వాక్యం జరిగేటప్పుడు ఎవరో సంఘస్థులు ముగ్గురు వచ్చారు. వచ్చిన తర్వాత ఏదో ఆలయం కడుతున్నామండి, చందా కావాలి అన్నారంట ప్రేమ్ కుమార్తో. ప్రేమ్ కుమార్ అన్నాడంట, అలాంటి చందాలు అయ్యి ఆయన ఇవ్వనివ్వడు కూడా, బాగా మీరు వాక్యం వినండి తర్వాత మాట్లాడుతురు కానీ అన్నాడంట. వాక్యం పూర్తయ్యాక మాట్లాడకుండా దండం పెట్టి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. వాక్యం అయ్యాక అర్థమైంది వాళ్ళకి, ఈయన దగ్గర అబద్ధాలు సాగవు. కాబట్టి ఇక్కడ ప్రేమ అనేది రెండు. తర్వాత బాగా ప్రతి పాయింట్ గుండెల్లో దాచుకోండి. జారత్వము కానీ అపవిత్రత కానీ ఉండకూడదు. జారత్వము అంటే జారిపోయిన జీవితం. వయస్సులో జారిపోయింది, భార్యగా జారిపోయింది, భర్తగా జారిపోయాడు, పాస్టర్ గారు జారిపోయాడు. వింటున్నారా? జారిపోవటం అంటే పాపములో పడిపోవటం. దేవుని స్తోత్రం.
ఈ జారత్వం అనేది మన జీవితంలో ఉండకూడదు. మళ్ళీ పాటలు పాడకూడదు జారిపోయి, ఏమని జారకుండా కాపాడు, పాకుడు కాడ నుంచుని జారకుండా కాపాడాలా కదా. కాలువలో మెట్లు దిగేటప్పుడు మెట్లకి ఏముంటుంది, కాలు జాగ్రత్తగా గుచ్చుకుని దిగాలి కదా. అలగలగలా దిగేస్తే కాలువలోకి వెళ్ళిపోతావు. కాలువ మెట్ల మీద నుంచొని జారకుండా కాపాడు అని జారిపో. నువ్వు పాకుడు కాడ నుంచుని జారకుండా కాపాడుతావేంటి? నువ్వు నిలుచున్న స్థలమే అపవిత్రమైనది. అపవిత్రమైన స్థలంలో నిలబడి నన్ను కాపాడు ఏంటి? బ్రాంతి బుడ్డు ఎదురుగుండా పెట్టుకుని తాక్కుండా కాపాడు. ఒక స్త్రీని ఎదురుగుండా పెట్టుకుని నన్ను ముట్టుకోకుండా చెయ్యి. ఏం మాటలు ఇవన్నీ? వ్యర్థమైన మాటలు. పాపాన్ని ఎదురుగుండా పెట్టుకుని పాపంలోంచి తప్పించమని ప్రార్థన చేయటం ఏంటి? జారత్వము, అపవిత్రత, లోభత్వం. లోభత్వం అంటే పిసినుగొట్టుతనం, పిసినారితనం. డబ్బులు బిగబట్టి 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 ఏ పనికి మనలోడుకో పనికి మన దానికి ఇచ్చేసి వస్తుంది. అంతకన్నా జరిగేది ఏమీ లేదు. ఏ పేకాటగాడో ఏ తాగుడుగాడో బయలుదేరుతాడు ఆ ఇంట్లో నుంచి. ఇది బిగపట్టి ఆళ్ళను పీకి ఏళ్ళ పీకి అక్కడ వడ్డీలాగా ఇక్కడ వడ్డీలాగా ఆళ్ళ దగ్గరలాగా ఏళ్ళ దగ్గరలాగి పోజేసి 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 అంత కట్ట పట్టుకెళ్ళాడి దగ్గర పడేస్తుంది. దేవుని స్తోత్రం. చివరికి జరిగేది ఒరిగేది ఏమి ఉండదు. ఎవరికి పావడ ఇవ్వదు, దేవుడికి ఇవ్వదు, మనుషులకి ఇవ్వదు, చెల్లెలకి ఇవ్వదు, తండ్రికి ఇవ్వదు, తల్లికి ఇవ్వదు కదా. నెత్తి మీద గుద్దుతున్న కొడుకెత్తది, పొట్ట మీద తన్నుతున్న మనవడికెత్తది, ఈపి మీద కొడుతున్న కూతురికి ఎత్తది, ఇంకెవ్వరికే ఇవ్వదు. దేవుని స్తోత్రం. అది కూడా ఎప్పుడు ఎత్తుంది? లాస్ట్లో ఎత్తుంది. లాస్ట్లో ఈ లోపల చచ్చిపోతుంది, ఈ లోపల ఏదో అవుతుంది. పిషుని కొట్టుళ్ళండి, ప్రతిదీ లెక్కేనండి, ₹10 లెక్కేనండి. అక్కడ ₹1 కదా, ఇక్కడ రూపాయి కదా. ఒక ఆవిడ కందిపప్పు కొనడానికి కిరాణా కొట్టుకాడికి వెళ్ళింది. వింటున్నారా? కందిపప్పు ₹22 అన్నాడంట కిరాణా కొట్టు ఆయన. తణుకులో 18 అంతంట. తణుకులో తెచ్చుకోమన్నాడంట. ఆటోలో తణుకెళ్ళి ఆటోలో కందిపప్పు తెచ్చింది. కందిపప్పు ఖరీదు ఎంత? ₹62. ఆటోకి ఎంత అయింది? ఈ బుద్ధులేంది? ఈ పిసులు కొట్టుది ఎప్పుడు మేడం, ఇదే మేడం ఇది. అక్కడ తక్కువ అంటది, రాజమండ్రిలో తక్కువ అంటది, ఇంకా నయం బెంగళూరులో తక్కువ అనలేదు కదా. ఈ పిసును కొట్టోళ్ళు దేవుడు రాజ్యానికి అర్హులు కారు. దేవుని స్తోత్రం. చూసారా? లోభత్వం. ప్రతి దాంట్లోనే లోభమే. లెక్కల మీద లెక్కలు, లెక్కల మీద లెక్కలు, లెక్కల మీద లెక్కలు వేస్తాడు. ఇలాంటి వాళ్ళు కూడా దేవుడి రాజ్యానికి అర్హులు కాదు. లోభులు. చూసారండి? వీటి పేరైనా ఎత్తకూడదంట. హల్లెలూయా. వింటున్నారా? వీళ్ళ పేరు కూడా, వీళ్ళ చేసే పనుల పేర్లు కూడా మనం తలవకూడదట. రెండోది, పరిశుద్ధులకు ఇదే తగినది. చెప్పండి. పరిశుద్ధులకు ఇదే తగినది. పరిశుద్ధులు ఇలాగే ఉండాలి, ప్రేమతోటే ఉండాలి, పరిశుద్ధతతోనే ఉండాలి. పిషునారితనము ఉండకూడదు. పిషును కొట్టోళ్ళు చివరికి ఏది సాధించలేరు. విచ్చలవిడిగా ఉన్నవాళ్ళు పాడవుతారు, పిషును కొట్టోళ్ళు పాడవుతారు. దేవుడి ప్రకారం వెళ్ళేవాళ్ళు ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటారు. హల్లెలూయా కదండి. చాలామందిని చూశాను నేను, ఈ లోబుల్ని, పాడైపోయిన లోబుల్ని. సరే, తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, కృతజ్ఞతావచనమేగా ఉచ్చరింపవలను కానీ ఎప్పుడు కూడా అమ్మ, అయ్యా, మంచిదండి, సంతోషం, బాగున్నారా, అన్నం తిన్నారా, మంచినీళ్ళు తాగారా, ప్రతి మాట పరిశుద్ధమైన మాట. అంతేగాని బూతులు రాకూడదండి.
ఏమి రాకూడదు చెప్పాలి, బూతులు రాకూడదు. బూతులు అదొక కళ అనుకుంటా కొంతమందికి. బూతులు చాలా బాగా తిడతారు. ఎన్ని గంటలైనా తిట్టగలరు, తిట్టిన తిట్టకుండా తిట్టగలరు, కానీ పాతాళానికే వెళ్ళాలి వాళ్ళు. దేవుని స్తోత్రం. బూతులు ఎంతమందికి వచ్చి ఇక్కడ తిడతారా? మాట్లాడాలి. బూతులు వచ్చిన వారు ఉన్నారా లేరా? అసలు మాట్లాడితేనే బూతు కదా. బూతులు మాట్లాడకూడదు. 2 పోకిరి మాటలు. పోకిరి మాటలు అంటే, పోకిరి ఓడంటే ఇంట్లో ఉండడు, ఈదులోనూ ఉండడు, రోడ్డు మీద ఉండడు, శ్మశానంలో ఉండడు, ఎక్కడ ఉండడు కదా. ఎప్పుడు అలాగ తిరుగుతూనే ఉంటాడు. వాడు వాగుడు అంతా పనికి మాలిన వాగుడు. మా వీధి చివరిలో పోకిరి వాళ్ళు ఉండేవారు. ఈ పోకిరి వాళ్ళు ఏం చేసేవారంటే, ఈ పోకిరి వాళ్ళు ఎలా మాట్లాడేవారు అంటే, మా చిన్నప్పుడు వెళ్ళి కూర్చునేవాళ్ళం. రై మూర్తి ఎలారా వెళ్ళి ఇవాళ ఎన్టీ రామారావు పొద్దున కాఫీలో బల్లి పడిందంటారు. వాడు రామారావు కాఫీలో బల్లి పడింది వీడికలా తెలుసు. పెళ్ళాన్ని కొట్టాడంట, కొడుకుని కొట్టాడంట. మేము నిజం అనుకుని చేతులు కట్టుకుని వాళ్ళు. ఈ పోకిరి వాళ్ళు, పనికి మాలోళ్ళు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు కదండి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు కదండి. ఈ పోకిరి మాటలు మన దగ్గర ఉండకూడదు. 3 సరసోక్తులు అంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. డబల్ మీనింగ్ డైలాగులు. ఇక్కడ కోరికలన్నీ మాటల్లోనే తీర్చేసుకుంటారు. మొగుడితో సంతోషం ఉండదేమో, పెళ్ళంతో సంతోషం ఉండదేమో, మాటలతో తీర్చుకుంటారు. దరిద్రపు జనాంగం. బూతులండి మాటల్లో. చాలా చండాలంగా మాట్లాడుతాం. విన్నానండి, మన సంఘంలో 4-5 ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళకి ఇంటికాడ పాపం సంతోషం ఉండదేమో, సంతోషం అంతా ఇక్కడ మాటలతో తీర్చేసుకుంటారు. వాళ్ళు నరకానికి దగ్గరగా ఉన్నారు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? లేరా? లేరా? ఉన్నారా? లేరా? ఉన్నారా? ఉన్నారా? లేరా? ఉన్నారని చెప్తారా మీరు? ఇక నుంచి మాట్లాడకండి అలాంటి మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరసోక్తులు. ఎంత ఆనందమో. ఒక 5-6 కలిసి కూర్చుంటారు, బూతులు మాట్లాడుకుంటారు అంటాడు కదా. ఆనందం మాటల్లో తీర్చుకుంటారు పాపం, కానీ కింద కాలాలు సుమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరసోక్తులు మాట్లాడేవాళ్ళు ఎక్కడ కాలాలి? కింద కాలాలి. హల్లెలూయా. చూసారా వరుసగా? మొదటిది దేవుని పోలిక, 2 పరిమళ వాసన, 3 ప్రేమ, 4 జారత్వం ఉండకూడదు, 5 అపవిత్రం ఉండకూడదు, 6 లోపత్వం ఉండకూడదు, 7 బూతులు మాట్లాడకూడదు, 8 పోకిరి మాటలు మాట్లాడకూడదు, 9 సరసోక్తులు మాట్లాడకూడదు. హల్లెలూయా. వింటున్నారా? ఉన్నాయా ఎన్ని లక్షణాలు? ఏమండి, పాపం అంటే మేమేదో వ్యభిచారం, తాగుడు, జోదం అనుకున్నాం. ఈ పాపమేనా? ఇది భయంకరమైన పాపాలు. ఇవన్నీ పాపాలే. అంటే ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి. యేసుక్రీస్తు ఇలాంటి పనులు, ఇలాంటి మాటలు మాట్లాడతాడా, చేస్తాడా? మరి ఎవరిని పోలు నడవాలి మనం? యోసేపు గారు నిద్రపోవటానికి మీ ఇంట్లో ఏసీ రూమ్ లేదా? మీ ఆవిడ ఏనేవదా ఏసీ? మరి ఎక్కడికి వచ్చి నిద్రపోతారేంటి మీరు? నిద్రపోతే ఊరుకోను నేను. చాలా కోపం దేవుడికి, నాకు కూడా. కాబట్టి వినాలి జాగ్రత్తగా. నిద్ర ఎందుకు వస్తుంది మనకి? వింటున్నారా? ఇలాంటివి చేసేవారు దేవుడి రాజ్యానికి అర్హులు కారు. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే వెంటనే విడిచిపెట్టండి. దేవుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వినండి. తర్వాత వ్యభిచారి. వ్యభిచారం అంటే అక్రమ సంబంధం. భర్తను విడిచి, భార్యను విడిచి చేసే ప్రతి పని అక్రమ సంబంధమే. నువ్వు గొప్పగా చెప్పుకున్నా అది అక్రమ సంబంధమే.
నీ భర్తతో నీ భార్యతో తప్ప మరొకరితోటి నీకు సంబంధం కలిగి ఉంటే నువ్వు వ్యభిచారివి. మళ్ళీ చెప్తున్నాను, నీ భార్య నీ భర్త తప్ప మరొకరితో సంబంధం ఎవరితో కలిగి ఉన్నా నువ్వు వ్యభిచారివి. ఈ వ్యభిచారి దేవుని రాజ్యానికి అర్హత లేదు. హల్లెలూయా చెప్పండి. వింటున్నారా? మీరు సొంతంగా మొగుడు పెళ్ళాలు అయిపోయినా కుదరదు. దేవుడు సముఖాన భార్యాభర్తలుగా అంగీకరించబడాలి. దేవుని ముందు అంగీకరించబడాలి. నా మొగుడు నా పెళ్ళం అంత అయితెక్కలాడితే కుదరదు. నీకు నచ్చినోడు నీ మొగుడు, నాకు నచ్చింది నా పెళ్ళం అనకూడదు. వింటున్నారా? కొంతమంది ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసేసుకుని దేవుడి పర్మిషన్ లేకుండా, దేవుని ఎదుట అంగీకారం లేకుండా వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా చలామణి అయిపోయే వాళ్ళు కూడా భార్యాభర్తలు కాదు. దేవుడు చేత ముద్రింపబడిన వారే భార్యాభర్తలు. హల్లెలూయా. మిగిలిన వారి భార్యాభర్తలు కారు. జాగ్రత్త. వ్యభిచారులు దేవుని రాజ్యానికి అర్హులు కారు. వింటున్నారా? 2 కదా, అపవిత్రుడు, ఎప్పుడు అపవిత్రమైన కార్యాలు, తాగుడు, జోదము, మోసగించటము, అబద్ధాలు, వాళ్ళని వంచటము, వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడటము, అపవిత్రమైన జీవితము. విగ్రహారాధికుడు, విగ్రహాల్ని ఆరాధించేవారు. మళ్ళీ వచ్చాడు లోభి, పిసునుగొట్టోడు. 100% దేవుని రాజ్యానికి రాడు. పిసునుగొట్టోడు అంటే ఎక్కడ ఖర్చు పెట్టవలసింది అక్కడ ఖర్చు పెట్టనివాడు. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వనివాడు కూడా పిసునుగొట్టోడే. ఎవరికి చేయాల్సింది వాళ్ళకి చెయ్యని వారందరూ పిసునుగొట్టోళ్ళే. కొంతమంది హోటల్కి వెళ్తారండి, టిఫిన్ చేసేస్తారు, ఎవరు బిల్లు ఇవ్వకుండా వెళ్ళిపోతానికి ప్రయత్నం చేస్తారు. మరి ఎవరో ఒకటి బిల్లు ఇవ్వాలి కదా, ఎవరిస్తారు వీళ్ళకి? ఇలాంటి బతుకులు మంచిది కాదు కదా. ప్రతి విషయంలోనే మనం ముందుండాలి. అర్థమైందా? లోభత్వం ఉండకూడదు. ఎప్పుడు ఒక లోభి అంటాడంట, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. బాగుందా? అర్థమైందమ్మా నీకు? మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. 2 లాస్ ఈడికే. అలాంటి వాళ్ళు ఉన్నారండి ఈ లోకంలో. వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు అండి. ప్రతిదీ లెక్కే. వీళ్ళది అవతల వాళ్ళది లెక్క లేదు, వీళ్ళది లెక్క వాళ్ళది లెక్క లేదు కదండి. ఇంట్లో జాగ్రత్తగా తింటారు, భోజనానికి వెళ్ళినప్పుడు పొట్ట పగిలిలా తింటారు. ఎందుకంటే అక్కడ ఆళ్ళది, ఇక్కడ వీళ్ళది. ఏమో నాటకాలండి. అసలు కొంతమంది ఎప్పుడు భోజనాల కాడే ఉంటారు. నెలకు 15 రోజులు భోజనానికి పోతే ఖర్చు లెక్కెత్తాడు. ఎంత కలిసి వచ్చింది. ఓ పట్లం పట్టుకొచ్చి నీ పెళ్ళానికి కూడా ఎత్తే మొత్తం కలిసి వస్తుంది. లేదా మీ ఇద్దరు వెళ్ళిపోయాళ్ళు ఇంట్లో పడి ఉంటే మొత్తానికి కలిసి వస్తుంది. ఇదొక బతుకు. ఈ పిసునుగొట్టి బతుకులు, లోభుల బతుకులు, దరిద్ర బతుకులు, చండాల బతుకులు, మూర్ఖుల బతుకులు, నాశనమయ్యే బతుకులు. దేవుడి రాజ్యానికి వీళ్ళకి ప్రవేశము లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోభులకి ప్రవేశం లేదు దేవుని రాజ్యంలో. ఇప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు మనలో కొంతమందికి లక్షణాలు ఉన్నా కూడా ఇహి అని వదిలేద్దాం అనుకోవద్దు. ఇహి అన్న వెళ్ళరు రాజ్యానికి, ఇక్కడే వదిలిపెడితే వెళ్తారు. హల్లెలూయా. ఏదో నవ్వేసుకుంటే సరిపోద్ది అనుకోవద్దు. ఏదో పాస్టర్ గారు అలాగే చెప్తారు అనుకోవద్దు. చెప్పేది పాస్టర్ గారు కాదు, దేవాది దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకే పని, దేవుడు ఇక్కడ ఏం రాశాడో అది వివరిస్తాను మీకు. ఓకే, జాగ్రత్తగా ఉనండి. తర్వాత దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాదు అంటే దేవుని రాజ్యానికి వీళ్ళకి హక్కు లేదు. గట్టిగా తాడెట్టి కిటికీ గట్టి కట్టే, నువ్వు గట్టిగా కిందకు లాగుతుంది కదా. లెగిషాడు చూశాను. నేను ఎప్పుడు గమనిస్తూనే ఉంటాను అందరినీ. ఆ కిటికీకి నలుగురిని తాడెట్టి కట్టేయండి వాక్యం అయ్యే వరకు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరుకోను, ఎవరిని ఊరుకోను. పెద్దోళ్ళని, చిన్నోళ్ళని, నిద్రపోయేవాళ్ళని ఎవరిని ఊరుకోను. బలవంతంగా అయినా అలా చూడండి.
మనసును ఎదురైనా కళ్ళు చూస్తూ ఉండండి కదా. ఓకే, రైట్. తర్వాత చూడండి, వ్యర్థమైన మాటల వలన ఎవరిని మోసపరచనీయకండి. ఈ రోజుల్లో వ్యర్థమైన మాటలకు విలువ ఎక్కువ, విలువైన మాటలకు విలువ తక్కువ. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు మిమ్మల్ని పొగుడుతారు, వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. ఒక ఆవిడ ఇంటికి ఒక అతను వెళ్ళాడంట. ఏమ్మా ఏంటి అలా ఉన్నావు అన్నాడంట. ఏంతంట, ఏంటమ్మా అలా ఉన్నావు అన్నాడంట. ఏంటి అంతంట. అర్థమైందా? మీకు అర్థం అవ్వదు. నువ్వు అసలు ఎలా ఉన్నావు చూసుకున్నావా అన్నాడంట. అదేంటి నేను ఎలా ఉన్నాను సార్, అద్దంలో చూసుకో అన్నాడంట. ఆవిడే చెప్పింది సాక్ష్యం. అద్దంలో చూసుకుందంట. చూసుకున్నావా? చూసుకున్నాను. అసలు నీ అంత అందమైన అమ్మాయి హైదరాబాద్లో ఉండాలి, ఏలుపూర్లో ఈ పనికిమాలోడు ఇంటికాడ ఎందుకు నువ్వు అన్నాడు. అంత అందమా? నేను అసలు నీ అందం ఎవరికి లేదు. హైదరాబాద్ వెళ్ళావంటే సినిమా రంగంలో సీరియల్ ఎక్కడ చూసినా నువ్వే ఉంటావు అన్నాడంట. అయితే మరి నన్ను ఎవరు తీసుకెళ్తారు పిచ్చిదాన్న, నేనున్నాను కదా అన్నాడు. అయిపోయింది. కాబట్టి వ్యర్థమైన మాటలకు దూరంగా ఉంటాడు. హల్లెలూయా. ఏంటి ఇశ్రాయేల్ పాస్టర్ గారు చర్చికి వెళ్తున్నారా? ఆయన ఎప్పుడు గద్దిస్తూ ఉంటాడు, ఇలా ఉండాలి అలా ఉండాలంటాడు, వస్తువులు తీసేయాలంటాడు, లేకపోతే ఇలా ఖచ్చితంగా ఉండాలంటాడు, తాగకూడదంటాడు, తిరగకూడదంటాడు, పరిశుద్ధంగా ఉండాలంటాడు. ఎప్పుడు ఏ మాటలు కదా మీకు అంటాడు ఆ పాస్టర్. అవును, మీకు ఎలా తెలుసు? నాకు తెలుసమ్మా. అందుకే మీరు రేపటి నుంచి మన సంఘానికి వచ్చేయండి. అంటే మన సంఘంలో ఏం చేసినా పర్లేదా? ఏం చేసినా పర్లేదమ్మా. అసలు బైబుల్ ఇశ్రాయేల్ అనే పాస్టర్కి తెలియదమ్మా తల్లి. నేను నీకు ఒక వాక్యం చూపిస్తాను. చూపించాడు. ఏం చేసినా దేవుడు క్షమింతాడు, క్షమించటానికి సిద్ధ మనస్సు గలవాడు అని చూపించాడంట. అవునా? ఈ వాక్యం ఆయన ఎప్పుడు చెప్పడమ్మా, చెప్పడు. రండి మన దగ్గరకు వచ్చేయండి, మీరు ఏం చేసినా దేవుడు క్షమించేస్తాడు అంటాడు. కడుపంత ఉబ్బిపోయి ఇవిడికి ఆనందం అయిపోయి ఎన్నాళ్ళకి సత్యంలోకి వచ్చానని వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. అర్థమైందా? అవునండి కాదా? రత్నం గారు చెప్పాలి. మనం ఏం చేసినా పర్వాలేదు అంటానికి వచ్చాం యేసు దగ్గరికి. యేసు ఏం చేయమన్నాడో అది చేయటానికి వచ్చాం. హల్లెలూయా. చూసారండి, వ్యర్థమైన మాటలు చెప్పి మిమ్మల్ని చెరిపేస్తారు. అప్పు చేసావా? అప్పు చేయని వాళ్ళు ఎవరు? తప్పు చేసావా? తప్పు చేయని వాళ్ళు ఎవరు? అసలు మీకు విషయం తెలుసా? యేసు ప్రభు వచ్చిందే మనలాంటి వాళ్ళ కోసం అంటాడు. అవునా? అవును, మనలాంటి వాళ్ళ కోసమే. అయితే ఇశ్రాయేల్ గారికి చాలా తప్పుపోదన్నమాట. ఎంత తప్పుపోదో మిగతా వాళ్ళు కూడా లాక్కొచ్చే మన సంఘానికి చెప్తాడు. ఒక రోజున ఈ ఊర్లో ఒక పాస్టర్ని అడిగాను నేను, అతను లేడు ఇప్పుడు. ఏవయ్యా, నీ సంఘంలో వ్యభిచారులు వస్తున్నారు, చెప్పావా ఎప్పుడైనా? అయితే వాళ్ళ పాపని వాళ్ళే పోతారండి, కానీ మీకు సీక్రెట్ చెప్పనా అన్నాడు. ఏంటన్నాను. అసలు వాళ్ళు ఇచ్చినంత కానుకలు ఈ సంసార స్త్రీలు ఎవరు అన్నాడు. వాళ్ళు ఎందుకు ఎవరు? రాత్రికి 10,000 తెచ్చుకుంటారు, రాత్రి బయటికి పోయి 10,000 తెస్తారు, 2,000 ఇస్తారు. ఏడకం వస్తుంది? ఏళ్ళు ఎలాగిస్తారు? సంసార స్త్రీలు ఎక్కడి నుంచి తెస్తారు? అసలు అతను చెప్పే మాట చూసారా? వాళ్ళే ఎక్కువ ఇస్తారట కానుకలు. అందుకే ఎక్కడ పోతారు వీళ్ళందరూ? వాళ్ళు నరకానికే. మొన్న ఒక ఆయన సువార్త ప్రకటిస్తాడు, ఎప్పుడు కార్లు తిరుగుతాడు, చాలా మంచి వ్యక్తి ఆయన. ఆ విజయవాడ దగ్గర ఎక్కడో రోడ్డు పక్కనే ఆడవాళ్ళు నిలబడి ఉంటారు, వ్యభిచారం చేస్తారు. ఈ లారీ వాళ్ళు, బస్సులోళ్ళు, ఆటోలోళ్ళు అందరూ తిరుగుతారు. అక్కడ కూడా ఆ రోడ్ల వెంట తిరిగే వాళ్ళు అందరూ కూడా తెల్లవాళ్ళు వాళ్ళు రోడ్డు పక్కనే ఉంటారు. వాళ్ళు ముగ్గురు రోడ్డు పక్కన నుంచి ఉంటే ఈయన కారులో వస్తే కారు ఆపితే గబగబా దగ్గరికి వచ్చారు. అమ్మా, నేను మీ దగ్గరికి తప్పు కోసం రాలేదు, 2 మాటలు చెప్పాలని వచ్చానంటే చెప్పండి అయ్యా అన్నారు. కారు పక్కన పెట్టి పక్కకు తీసుకెళ్ళి మన యూట్యూబ్లో చూపిస్తున్నాడు, వాళ్ళ ముఖాలు చూపించలేదు,
వాళ్ళకి నరకం అమ్మ, వ్యభిచారం నరకం తల్లి, మీరు ఘోరమైన నరకానికి అగ్నిగుండంలో కాలిపోతారు, జీవించి ఉండగా మీకు చాలా తెగుళ్ళు వచ్చేస్తాయి, మిమ్మల్ని చూసేవాళ్ళు ఉండరు, మీరు చేసేది ఘోరమైన పాపం అని బైబిల్లో వాక్యాలు తీసి వాళ్ళకి చూపించి కన్నీరు కార్చి వాళ్ళకి చెప్పి గంటసేపు వాళ్ళతో ప్రార్థన చేశాక ముగ్గురు ఆయనకి పాటించారంట. ఇంటికి వెళ్ళిపోతున్నామండి, ఇంక జీవితంలో తప్పు చేయమండి, వచ్చే ఆదివారం నుంచి చర్చికి వెళ్తాం. గట్టిగా దేవుని హల్లెలూయా చెప్పండి. అలాంటి పని చేయాలి మనం. వాళ్ళు డబ్బులు బాగా ఇస్తారు, వ్యభిచారులు డబ్బులు బాగా ఇస్తారన్నాడు ఈ వ్యక్తి, ఈ సచ్చిన పాస్టరు. వ్యభిచారులు డబ్బులు బాగా ఇస్తారట. ఎందుకు ఎవరు? వ్యభిచారులు బాగానే ఇస్తారు, పేకట్టగాళ్ళు బాగానే ఇస్తారు, తాగుపోతులు బాగానే ఇస్తారు, ఎవరి కొంపల్లో దిగమింగేసినాడు కూడా కానుకలు బాగానే ఇస్తారు. కానీ ఇచ్చిన వాళ్ళు నువ్వు కలిసి ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. దేవుని స్తోత్రం. ఘోర నరకాగ్నికి వెళ్తారు. జాగ్రత్త. పరిశుద్ధులే దేవుని రాజ్యం చేస్తారు. అట్టి వారితో పాలివారై ఉండకండి. హల్లెలూయా. మీరు తాగుబోతులతో, వ్యభిచారులతో, పిసిని కొట్టోళ్ళతో, ఎదుటి వాళ్ళని మోసం చేసేవాళ్ళతో, అబద్ధాలు ఆడేవాళ్ళతో, దేవుని పిల్లలైన మీరు పక్కన కూర్చొని మాట్లాడి స్నేహం చేయటానికి కూడా వీరు లేదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. వింటున్నావమ్మా? వింటున్నారు? ఎస్తేర్ రాణి, అది ఎస్తేర్ రాణి రాదు. నీ మాట ఎవరు వింటారు? చూస్తున్నాను చానాళ్ళ నుంచి కదా. తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు మీకు. చాలామందిని చూస్తున్నాను, ఎవరు రాలేదో గమనిస్తున్నాను. ఇలాంటి దివ్యమైన మాటలు మీకు దొరకవు, యథార్థమైన మాటలు దొరకవు మీకు. కిందటి వారం రత్నం గారు రాలేదు, మొత్తం గుర్తు పేరులతో సహా. అర్థమైందా? జాగ్రత్త. దేవుడి మాటలు పోగొట్టుకోవద్దు. ఇవి మనలను పరలోకానికి నడిపించే మాటలు. హల్లెలూయా. ఒక్క వ్యర్థమైన మాట కూడా రికార్డ్ అవుతుంది, చూడండి. మీరు ఇంటికి వెళ్ళానండి, వ్యర్థమైన మాట మన ప్రసంగాల్లో ఒక్కటి కూడా ఉండదు. అలాంటి వారితో పాలివారై ఉండకండి. పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి. పూర్వం అంటే చెప్పాలి, యేసుని ఎరుగక ముందు మనం ఎవరం? చీకటి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలీదు. ఏల్పూర్ అంతా నా దగ్గరికి వచ్చేవారు ఎండీగా ఉన్నప్పుడు. అబ్బబ్బబ్బబ్బా, మూర్తి గారంటే నేను చీకట్లో ఉన్నానని ఎవరూ చెప్పలేదు నాకు. కేజీఎఫ్లో పాస్టర్లు నా దగ్గరికి వచ్చేవారు. అయ్యగారు మీ జీప్ కావాలి, మీ కారు కావాలనేవారు, కానీ సువార్త ప్రకటించలేదు ఎప్పుడు కూడా. వింటున్నారా? డబ్బునే చూశారు, ఘనతనే చూశారు, కానీ ఆత్మ నశించిపోతుందన్న బాధ వారికి లేదు. దేవుని స్తోత్రం. ఈరోజు పిల్లలు కూడా బాగున్నారు అనుకుంటున్నారు, ఆత్మ నశించిపోతుందన్న బాధ వీళ్ళకి లేదు. నా కొడుకు భలే ఉద్యోగంలో ఉన్నాడు, నా కోడలు భలే ఉద్యోగంలో ఉంది, నా కూతురు భలే ఉద్యోగంలో ఉంది, మా అల్లుడు భలే ఉద్యోగంలో ఉన్నాడు, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, కానీ నరకాన పోతున్నారేమో. దేవుడి భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, ఎవరి భయం లేదు, నరకానికి పోతున్నారేమో. ఈ మాటలు ఎక్కడ దొరుకుతాయి నీకు? ఈ మాటలు ఎక్కడ దొరుకుతాయి నీకు? ఇలాగ నిన్ను పాపం చేయొద్దని గద్దించడానికి ఎవరికి ధైర్యం ఉందో? దేవుడికి తప్ప. దేవుని స్తోత్రం. ఎవరి మాట వినరు వాళ్ళు, ఎవరి మాట వినరాళ్ళు. అందుకే మీ పిల్లలు, మీరు అందరూ కుటుంబాలతో సహా దేవుని మందిరానికి వచ్చి కూర్చోవాలి. ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా నీ పిల్లల్ని తిరగటానికి వదిలిపెట్టకూడదు. బతుకులు నాశనం అయిపోయాక చేయగలిగింది ఏమీ లే. జీవితాలు పోయిన తర్వాత ఏమి చేయలేవు నువ్వు. ఈరోజు నీ పిల్లలు నిన్ను తన్నుతానికి, కొడతానికి వస్తారు, చంపుతారు కూడా అవసరమైతే. జాగ్రత్త. నీకన్నా ఎత్తైపోయారు నీ పిల్లలు. సరిగ్గా లేకపోతే ఒక కొడుకు అంటాడు నీతోటి రేపొద్దున్న,
నిన్ను చంపుతానంటాడు. నన్ను చంపుతావా అంటే నేను చేస్తానంటాడు. రెండు బాధే నీకు. నీ కొడుకు అంటాడు నీతోటి, నిన్ను చంపుతానంటాడు, ఏయ్ అంటే నేను చేస్తానంటాడు. ఏది సంతోషం నీకు పెద్దమ్మ? నువ్వు చావటం సంతోషమా, నీ కొడుకు చావటం సంతోషమా? రెండు బాధే కదా. మాట్లాడవేంటమ్మా? మరి ఎందుకలా తయారు చేసావు మీ అబ్బాయిని? చెప్పండి, మాట్లాడండి. మీ పిల్లల్ని అలా తయారు చేసింది ఎవరు? మీరు కాదు. మీరు కాదా? మీరు కాదా? మీ పిల్లల్ని తయారు చేసింది మీరు కదా. నోరు తెరవరేంటమ్మా? చిన్నప్పటి నుంచి తోలు తీస్తే బెత్తం పట్టుకొని కొడితే దాని అమ్మట తోలు వస్తే అప్పుడు లైన్లో ఉంటారు నీ పిల్లలు. దేవుని స్తోత్రం. వినపడుతుందా? అదే చెప్పాను కత్తోపాళ్ళలో. పిల్లల్ని నాశనం చేసేసారు అమ్మమ్మలో, నానమ్మలో. నాశనం చేసేసారు పసలాళ్ళు పిల్లల్ని. ప్రేమించటం అంటే క్రమశిక్షణలో పెంచటం. దేవుని స్తోత్రం. ప్రేమించడం అంటే క్రమశిక్షణ. మన యేసు ప్రభు చూడండి, ఇప్పుడు చెప్పండి, మనలను యేసు ప్రభు కంటే ఎక్కువ ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? కానీ అరగంట నుంచి ఏమంటున్నాడు? ముద్దెట్టుకుంటున్నాడా, గద్దింతున్నాడా? దేవుని స్తోత్రం. ప్రేమించేవారు, నిజముగా ప్రేమించేవారు గద్దిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పూర్వం మీరు చీకటి, ఇప్పుడైతే చూసారా, ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ఎవరు మనం? పూర్వం ఎవరు? ఇప్పుడెవరు? వెలుగుకి చీకటికి సంబంధం ఉందా? లేదు కదా. చీకటిగా ఉన్న కాడ వెలుగు వస్తే చీకటి వెళ్ళిపోద్దా, వెలుగు వెళ్ళిపోద్దా? చీకటి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. మనము దెయ్యాల సంబంధం కాము, మనం దేవుడి సంబంధులం. మనం దెయ్యాల పనులు చేయటానికి పిలువబడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘంలో ఉండే ప్రతి బిడ్డ ఆయనలాగా పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మనము వెలుగు సంబంధులం. వెలుగు ఫలము 3 విషయాలు తొందరగా ముగిస్తాం చూడండి. మంచితనము, నీతి, సత్యము. చెప్పు. మంచితనము, నీతి, సత్యము చెప్పాలి. వెలుగు సంబంధంలో ఈ 3 లక్షణాలు ఉంటాయి. మంచితనము, నీతి, సత్యము అంటే మొదటి మాటకు అర్థం చెప్తాను. చాలా మంచివారు, ఎవ్వరికి హాని చేయరు. 2, నీతి తప్పరు. దేవుని స్తోత్రం. 3, అబద్ధమాడరు. హల్లెలూయా. ఈ 3 విషయాల్లో ఎప్పుడైనా సరే మీ పిల్లలు కరెక్ట్గా ఉంటే మీ హృదయానికి ఆనందం కలుగుతుంది. అలాగే దేవుడి పిల్లలు కరెక్ట్గా ఉంటే దేవుడి హృదయానికి ఆనందం కలుగుతుంది. ఈరోజు నేను రాజమండ్రిలో కత్తోపాళ్ళలో మాటిచ్చాను. ఇవన్నీ మీరు పాటిస్తే ఈ రోజు నుంచి మీరు అడిగిందల్లా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మీరు అడుగుతే ఆలస్యం, మీరు అడుగుతే ఆలస్యం. అడిగిన వెంటనే దేవుడు చేస్తాడు. దేవుడు చేయలేని కార్యం ఏదీ లేదు, ఏదీ లేదు. ఈరోజు వరకు మీ జీవితంలో చాలా కార్యాలు జరగకపోవడానికి కారణం మీరు ఇంకా చీకటిలో ఉన్నారు గనక. హల్లెలూయా. చూడండి, ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడవండి. ఇప్పుడు నాకు చాలా ఇష్టం ఉన్నాయి, మీకు చాలా ఇష్టాలు ఉన్నాయి. నాకు చాలా ఇష్టం, మీకు చాలా ఇష్టం, మీ అబ్బాయికి చాలా ఇష్టం, నీకు నిద్ర అంటే ఇష్టం. కూర్చుని చేతి సరిగ్గా కూర్చో. ఆ బుట్టతో బెటర్ నీకంటే రాజు కూతురు ఎంత చక్కగా కూర్చుని శుభ్రంగా ఉంటుంది అన్ని. పెద్దావిడు అయ్యుండు నువ్వు నిద్రవుతున్నావు. వినండి, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ప్రభువుకి ఏది ప్రీతికరము చెప్పండి. మనకి ఏది ఇష్టమో అది దేవుడికి ఇష్టం లేకపోతే చెప్పాలి. మళ్ళీ ఎంతమంది విడిచిపెట్టేశారు?
దేవుడికి ఇష్టం లేని మీకు ఇష్టమైనవి విడిచిపెట్టేశారా? అర్థం లేదా? అర్థమైందా? మీకు చాలా ఇష్టమైంది ఒకటి ఉంది, తిండి. తిండిపోతులు దేవుడి రాజ్యానికి వెళ్ళరని తెలుసా మీకు? దేవుడి కోసం ఏం చేయాలి? తిండి తగ్గించుకోవాలి. మానక్కర్లేదండి. రత్నం గారు మరీ లోతుకి వెళ్ళిపోతున్నారు కదా. ఏం చేయాలంటే నాకు డాక్టర్ గారు చెప్పారు, హెల్త్ ఆయన ఫిజిషియన్, న్యూట్రిషన్ అని అన్నారు. భోజనం ఎలా కంట్రోల్ చేయాలంటే ఇంకా తిందాం అనుకున్నప్పుడు మానేయండి సరిపోద్ది అన్నాడు. సత్యం తినపడుతుందా? ఎక్కడ దొరికితే తినేకు, అసలే వంగిపోతాం, ఇంకా వంగిపోతాం. చెప్పండి, ఇంకా తిందాం అనుకున్నప్పుడు మన మీద ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా తీసుకో వేసిందల్లా తినేస్తే దేవుడికి ఇష్టమైన వారుగా ఉండం. దేవుని స్తోత్రం. తిండే కాదు, ఏ పనైనా మనకు చాలా ఇష్టాలు ఉంటాయి కదండి. ఉదయం 5 గంటల తర్వాత పడుకోవటం అంటే మనలో చాలామందికి ఇష్టం. ఈ పక్కకే ఆ పక్కకి, ఇలా లెగ్గొడితే ఆ పక్కకి, అలా లెగ్గొడితే ఈ పక్కకి కదా. కానీ దేవుడికి ఇష్టం లేదు 3 గంటల తర్వాత పడుకోవటం. 3 గంటలకు లేచి ప్రార్థించి అక్కడి నుంచి పనుల్లోకి వెళ్ళిపోండి, మీ పనులు చేసుకోండి. రాత్రి 9 గంటలకు నిద్రపోండి. హల్లెలూయా. దేవుడు చెప్పిన షెడ్యూల్ ఇది, నాది కాదండి. దేవుడు చెప్పాడు తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేయాలి. మన యేసు సేవా కేంద్ర సమయం 3 to 4 ప్రార్థన. ఇంకా అక్కడి నుంచి పడుకోకూడదండి. ఏ వాకింగ్ చేయటమో, ఏ ఎక్సర్సైజ్ చేయటమో, లేకపోతే వంట చేయటమో కదా. 6 వంట పూర్తి అయిపోతే గుమ్మలో కూర్చొని వెళ్ళేవాడిని వచ్చేవాడిని పలకరించుకోవచ్చు. వాళ్ళు ఏమంటారు, నీకు తెమిలింది నాకు తెమలొద్దు ఏంటి అని పోతుంది కదా. కాబట్టి మనము షెడ్యూల్ మెయింటైన్ చేయాలి స్ట్రిక్ట్గా కదండి. నేను చాలామంది జీవిత చరిత్రలు చదివాను. వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఇందిరాగాంధీ, నెహ్రూ గారు, గాంధీ గారు, ఎన్టీ రామారావు గారు, ఇలాగ ఎంతమంది జీవితాలు తీసుకున్నా నాకు తెలిసినంత వరకు ఏదో ఒక రంగంలో చాలా గొప్పవారైన వారు ఎవ్వరు కూడా 3 తర్వాత పడుకోలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వెన్నింటికి లెగుతారో ధనంజయ? ఏలుపూర్లో ఈరోజు ఎవరు చనిపోయారు ఆయన చెప్తాడు. కాబట్టి అలా ఆవిడ వచ్చిందా? ఈ మధ్యన 10 రోజుల నుంచి కనబడతలేదు. ఓకే, కాబట్టి వింటున్నారా? తెల్లవారుజామున 3 తర్వాత పడుకోవద్దు. రాత్రి 9 తర్వాత దెయ్యంలాగా కళ్ళు తెరుచుకొని 12-1 గంటకి ఇలా చూడొద్దు. తొందరగా పడుకోండి, తొందరగా లేవండి. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు నేను విజయవాడ వెళ్ళాం. విజయవాడలో మీటింగ్ అయిపోయింది, 10:30కి అయిపోయింది. వచ్చి పడుకున్నాం. పడుకుని నేను నిద్రపోయి 1 గంటకు లేచి చూస్తే ఆయన కుర్చీలో కూర్చుని తీక్షణంగా నా వంక చూస్తున్నాడు. చాలా భయం వేసింది నాకు. ఇదేంటి? అయ్యో ఏంటండి అన్న? ఏం లేదు, కూర్చోండి అన్న. పడుకోండి అన్నాడు. అదేంట నాకు నిద్ర పట్టదండి, 3ంటికి నిద్ర ఆడితే 10ంటికి లెగుతాను అన్నాడు. చాలా బాగుంది నాయన, అసలు నువ్వే కదా సరైన సేవకుడివి ప్రపంచంలో, ఇలాంటి సేవకుడు ఎవరు ఉంటారు? కాబట్టి వింటున్నారా? మీరు షెడ్యూల్ అలవాటు చేసుకోండి ఖచ్చితంగా. గొప్ప వారు ఎవరు కూడా 3 తర్వాత పడుకోలేదు. దేవుని స్తోత్రం. మీరు కూడా పడుకోకండి. 9 గంటలకల్లా హాయిగా నిద్రపోండి. ఒకవేళ ఏదైనా పని ఉంటే అది వేరే విషయం. ఒకవేళ ఒకరోజు 9ంటికి పడుకోలేదు, 10ంటికి పడుకున్నారు, 4ంటికి లేవండి. 11ంటికి పడుకున్నారు, 5ంటికి లేవండి, తప్పులే. అంతేగాని ఎంత బారెక్కినా నిద్రపోవటం మంచి అలవాటు కాదు. కాబట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధులాగా నడుచుకోండి. ప్రభువుకి ప్రీతికరమైంది ఏదో మీకు తెలీదా? ప్రభువుకి ఏది ఇష్టం అండి చెప్పండి?
ప్రభువుకి ఏం చేయటం ఇష్టం అండి? చెప్పాలి. ప్రభువుకి ఏం చేయటం ఇష్టం? మంచి పనులు చేయటం ఇష్టం, నీతిగా ఉండటం ఇష్టం, నిజం చెప్పటం ఇష్టం, పరిశుద్ధంగా ఉండటం ఇష్టం, పాపం లేకుండా ఉండటం ఇష్టం, అబద్ధం ఆడకుండా ఉండటం ఇష్టం, స్వార్థం లేకుండా ఉండటం ఇష్టం. చేయండి. దేవుని స్తోత్రం. ప్రభు నాకు ప్రీతికరమైనది ఏదో చేయండి. నిష్ఫలమైన అందరి క్రియల్లో పాలివారై ఉండక ఖండించండి. ఎవరైనా పడుకుందాం, ఎవరైనా తిందాం, ఎవరైనా తాగుదాం, ఇంకొంతసేపు పడుకుందాం, ఇంకొంతసేపు అలా చేద్దాం, నువ్వు నేను కలిపి మా నాన్నని ఆట పట్టిద్దాం, మా అమ్మని ఆట పట్టిద్దాం, వీళ్ళని ఎలా చేద్దాం, వాళ్ళని అలా చేద్దాం, ఈ పని ఎలా చేద్దాం, ఇలాంటి బోర్డు సలహాలు, పనికిమాలిన సలహాలు వినడమే కాదు, వాళ్ళని కూడా షటప్ అని చెప్పండి. దేవుని స్తోత్రం. ఖండించండి. ఓ పాస్టర్ గారు అన్నారు, తణుకులో పెద్ద మీటింగ్ పెడదాం అన్నాడు. పెట్టి లాటరీ టికెట్లు పెడదాం అన్నాడు. లాటరీ టికెట్లా? అదేంటి? అవును, వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి ఒక 4 ప్రైజులు పెడదాం, జనం తెగొచ్చేస్తారు అన్నాడు. నేనన్నాను, అందుకు లాటరీ టికెట్లు మనం సంఘంలో పెడతాం ఎందుకు? ఒక రిక్షా, ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, రిక్షా ఒకటి మాట్లాడుకుని టికెట్లు ప్రింట్ చేసి ఆ రిక్షాలో నువ్వు కూర్చుని మైకట్టుకుని లాటరీ అని తిరుగు, అది బెస్ట్ అని చెప్పాను. అంతేనా? లాటరీ టికెట్లు పెడతాడా సంఘాల్లో? దేవుని స్తోత్రం. ఖండించాలి. కుదరదు. మన ఇద్దరం అబద్ధం ఆడి ఇలా చేద్దామే, షటప్, గెట్ అవుట్. ఖండించాలి. వాటిల్లో పాలు పొందకూడదు. ₹1,00,000 వస్తుంది మన ఇద్దరికే, చెరుకు 50,000 తీసుకుందాం. చిన్న అబద్ధం. ఒక రోజున 4 సంవత్సరాల కిందట నాతో అంటున్నాడు ఒక ఆయన, మీరు చెప్తే అందరూ నమ్మేస్తారు అన్నాడు. నేను చెప్తే అందరూ నమ్మేస్తారు, తర్వాత మన ఇద్దరం కలిసి హాయిగా ఇస్కరియోతు యోధ పక్కనే కూర్చోవచ్చు అన్నాను. ఎక్కడా అన్నాడు. అర్థం అవ్వలేదా అన్నాను. ఇస్కరియోతు యోధ ఎక్కడున్నాడు? పాతాళం. నువ్వు నేను అక్కడికే వెళ్తాం. వెళ్ళండి బాబు, నీతో గొడవ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఖండించాలి. తప్పు చేద్దాం రమ్మని కేకెత్తాడు సాతానుగాడు. నీ ఇంట్లో వాళ్ళతోటే, నీ ఇంట్లో వాళ్ళు చూస్తే నీ చేత పాపం చేయించడానికి ప్రయత్నం చేస్తాడు. కూతురు చేత, కొడుకు చేత, నీకు బాగా కావలసిన వాళ్ళ చేత నిన్ను మోసంలో పడేయటానికి ప్రయత్నం చేస్తాడు సాతాను. కాబట్టి అట్టి క్రియలు వారు రహస్యమందు జరిగించు పనుల గురించి మాట్లాడుతూ కూడా అవమానమే. పాపం చేసేవాళ్ళు చీకట్లో చేస్తారు, పాపం చేసేవారు రహస్యంగా చేస్తారు, పాపం చేసేవారు తప్పుడు పనులు చేస్తారు. పాపం చేసేవారితోటి మీరు మీ జీవితంలో ఎప్పుడు కలవవద్దు. హల్లెలూయా. పోతే పోనండి, నీతో మాట్లాడను, పో, నిన్ను ఉద్యోగం తీసేస్తాను, తీసేసుకో, నీ వ్యాపారం అంతా పోగొట్టుకో, నీ కూతురు సంగతి చూస్తాను, చూసుకో నన్ను అన్నాడు సాతాను. ఎప్పుడో అన్నాడు 20 ఏళ్ల కిందట. నీ కూతుర్ని చంపేస్తా, నీ కొడుకుని చంపేస్తా, పెళ్ళయ్యాక మళ్ళీ నీ కోడలను చంపేస్తాను, నీ అల్లుని చంపేస్తాను, ఇప్పుడేమో నీ పిల్లలను చంపేస్తాను అంటున్నాడు. నువ్వు నేను చెప్పినట్టంటే ఎవరిని చంపను అన్నాడు. నేనన్నాను, ఓరి పనికి మాలిన యదవా, నీకు అధికారం లేదురా, మా ప్రాణాలు క్రీస్తునందు దేవుని యందు దాచబడి ఉన్నవి. గట్టిగా దేవుని స్తోత్రం. యేసు ప్రభు పర్మిషన్ లేకుండా ఒక ఎంటుక కూడా ముట్టుకోలేవు నువ్వు. అర్థమైందా? నాకు స్వప్నం వచ్చింది. పాస్టల్ మీటింగ్లో మాట్లాడుతున్నాను నేను. వాళ్ళందరూ ఏదేదో చెప్పుకుంటున్నారు. నేను లేచి నిలబడి మీటింగ్లో మాట్లాడాను. అందరి దగ్గర మీరు చెప్పిన వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మీరు చెప్పిన వాళ్ళ దగ్గర కార్లు ఉన్నాయి, మీరు చెప్పిన వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, కానీ నా దగ్గర యేసు ఉన్నాడు అన్నాను. అందరూ లేచి 5 నిమిషాలు తప్పట్లు కొట్టారు. కళ. దేవుని స్తోత్రం.
యేసు ఉంటే చాలు కలుగునయ్యా మేలు, నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. భక్తితో ప్రార్థిస్తే ముక్తినిచ్చేవాడు సైతాను శక్తులన్నీ పారిపోతాయి. నీతి విడిచిపెట్టొద్దు, పరుల సొమ్ము ముట్టొద్దు, కష్టమైన నష్టమైన వెనుతిరిగి చూడొద్దు. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. శోధన వేదన దరికి రాదులే, యేసులో ఉందిలే నిత్య జీవము. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. ఆ పరలోకం ఎంతో ఆనందం. నువ్వు పొందాలంటే పాపం విడిచిపెట్టాలి. నిత్య జీవం యేసే మోక్ష మార్గం, నీకు కావాలంటే అడిగి పొందుకోవాలి. ఆ లోకములో ఉన్నదంతా విడిచిపెట్టి రావాలి. నిన్ను వలె నీ ఎదుటి మనిషిని ప్రేమించాలి. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. వాళ్ళ నలుగురు ఎప్పుడు వెళ్తారంటే మనం పాట పాడినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోతారు. అప్పుడు దాకా అందుకే తాడెట్టు కట్టేమన్నాను కిటికీకి. పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి. ఇప్పుడు దాకా చెప్పింది అదే, తర్వాత మీరు ఏం చేయలేరు. దాటిపోయిన తర్వాత నెత్తినోరు బాదుకున్న ప్రయోజనం లేదు. సరా దేవుడు ఏం చెప్తున్నాడో, అందుచేత రహస్య కార్యములు విసర్జించి అన్నాడు పౌలు. దేవుని స్తోత్రం. పౌలు గారితో ఎవరో అన్నారంట, ఒకసారి ప్రసంగం చేస్తుంటే పౌలు గారు ఒకసారి అలా రండి, ఒకసారి అలా రండి. పౌలు గారు అన్నారు, ఏంటమ్మా మీతో కొద్దిగా మాట్లాడాలండి, ఇలా రండి అన్నారు. పౌలు గారు అన్నారండి, నువ్వు మాట్లాడేది ఈ 10,000 మంది ముందు మాట్లాడు, లేదంటే నేను రానమ్మా అన్నాడంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నన్ను కూడా ఎవరు పిలిచినా ప్రయోజనం ఉండదు, ఇక్కడ చెప్పేస్తాను. కానీ మీరు ఎవరైనా నన్ను కేకేసి మాట్లాడినా 5 ఇప్పుడు మీకు అందరికీ ఇప్పుడు నన్ను ఎవరో కేకేసి ఏ యోసేపు కేకేసో గదిలో తీసుకెళ్ళి ఏదో మాట్లాడాడు అనుకోండి, మీరు అందరూ యోసేపు గారు ఏం మాట్లాడారు అనుకుంటారు. కనుక నేను చెప్పేస్తాను, కనుక మీకు గొడవ లేదు. యోసేపు ఏం చెప్పాడు అది ఇక్కడ చెప్పేస్తాను అని చేత యోసేపు నన్ను కేకేడు. నాతో పెట్టుకుంటే ఈ ఇబ్బంది మొత్తం మా సంఘంలో అందరికీ తెలుసు. తెలీదా రాజు? ఆయన కొట్టేస్తాడు అంటాడు రాజు. సంఘంలో పెట్టి వాక్యంలో పెడతాం ఎందుకు, డైరెక్ట్గా చెప్తుంటే వాక్యం కావాలండి. మళ్ళీ యోసేపు గారు ఇలా చెప్పారు, రాజు గారు ఇలా చెప్పారు అని చెప్పేస్తాను. దేవరత్న ఇలా చెప్పాడు, విశ్వాసరాజు ఇలా చెప్పాడు. ఇంకేం చెప్తాడు విశ్వాసరాజు, రాజు నాకేం చెప్తారు? ఇంకా వాళ్ళ మాట్లాడుకుంటారు, మనకెందుకు ఇంకా. అంతేనాయ్యా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రహస్య కార్యాలు లేవట ఎవరికి? మాట్లాడకండి, తలుపేసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మానం చెప్పు అనవలసిన అవసరం మనకు లేదు. ఏమవసరం? గ్లోరీ గారు మళ్ళీ నన్ను పట్టుకున్నాడు ఆడితే అవసరం ఉందంటారా? లేదు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. రహస్య కార్యములు విసర్జించితిమి. వద్దు, మనకే జరిగిన కాలం చాలు, అయిపోయింది ఆ దరిద్రం. ఇప్పుడు మనం అందరం దేవుని వెలుగు సంబంధులం. హల్లెలూయా. మనకేంటి రహస్యాలు, గాడిదగుడ్ల రహస్యాలు? ఎందుకంటే అవన్నీ అవసరం లేదు. కాబట్టి అంటే నా ఉద్దేశంలో పాపం గురించి, మరి మీ దగ్గర ఉన్న డబ్బులు బీరువా తీసేసి చూపించమని కాదు. ఓడి చెప్తే గొడవ మీతోటి. నా దగ్గర ఇదిగో 20 లక్షలు ఉన్నాయని బీరువా తీసి చూపిస్తే 20 మంది పట్టుపోతారు. ఆ గొడవ కాదు నేను చెప్పేది, పాపం గురించి. అర్థమైంది మహిమ? నీ డబ్బులు ఎంతో చెప్పగా ఎవరికాయ సాయంత్రం ఇంటికి వచ్చి చెప్తారు అందరూ. ఓకే,
కొన్ని విషయాలు. అందుచేత నీవు నిద్రించుచున్నావు, మేల్కో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఇదే విషయాలు అంటాడు, వెలుగు వచ్చింది లేకు యేసు నీ మీద, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. ముగింపులో చివరిగా చక్కని మాట, ఇద్దరు నిద్రపోయేవాళ్ళు, మెలకుగా ఉండేవాళ్ళు, మృతులు సజీవులు. నిద్రపోయేవాళ్ళు ఎవరు చెప్పండి? ఇక్కడ నిద్రపోయేవాళ్ళు కాదు, దేవుడు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా నిద్రపోతున్నవారు. దేవుని స్తోత్రం. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా ఆ మాట పట్టించుకోని వాళ్ళని నిద్రపోయేవాళ్ళు అంటున్నాడు. రెండు, మృతులు. నిద్రపోయేవాళ్ళు కిందకి వెళ్ళిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారు, వాళ్ళు మృతులు, సజీవులు కాదు అంటాడు. కాబట్టి మనం మృతులుగా ఉండొద్దు, నిద్రపోయేవారుగా ఉండొద్దు, మెలకుగా ఉందాం, వెలుగు సంబంధులుగా ఉందాం, యథార్థవంతులుగా ఉందాం, పరిశుద్ధులుగా ఉందాం. ఆమేన్. గట్టిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడిపైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామములో మేమందరము స్థిరులమై బలము గలవారమై యథార్థముగా జీవించే గొప్ప భాగ్యము మాకు దయచేయమని, మీ ఆత్మలో బలపరచుమని, మీ ఆత్మలో స్థిరపరచుమని, ఇంకా ఉంచు పరిశుద్ధాత్మశక్తితో మమ్మల్ని నడిపించమని, జరిగే ప్రతి క్షణం మీ చిత్తాన్ని నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బొబ్బులు వెళ్ళారా? ఈ బొబ్బులు హోటళ్ళు మేనేజ్మెంట్ చేస్తున్నాడు. జరుగుతున్న సందర్భంలోనే మరి సెలెక్ట్ అయ్యాడు. హయత్ హోటల్ ట్రైనింగ్ అయ్యేటప్పుడే మంచి అమౌంట్ ఇస్తారు. తర్వాత చదువు అయిపోయాక ఉద్యోగం కూడా ఖాయమైపోయింది, జీతం కూడా ఖాయమైపోయింది. చాలామందిలో మనవాడు ఒక్కడే సెలెక్ట్ అయ్యాడు. స్టార్ హోటల్లో ఉద్యోగం, చదువుకు ముందే ఉద్యోగం వచ్చేసింది, జీవితం స్థిరమైపోయింది. ఈ మాట దేవుడు అతనితోటి ముందుగానే వారి కుటుంబంతో మాట్లాడటం జరిగింది, కార్యం జరిగింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కూర్చో. రండి, యోసేపు గారు ఆయన భార్య ఇద్దరు లేచి నిలబడండి. నువ్వు కూడా లేకు, చిన్నపిల్ల, తలపోటు పిల్ల, తలపోటు అంటుంది పాపం. ఓకే, వీళ్ళ అక్క చక్కగా చదువుకుంది, ఇంటర్, తర్వాత మన పవిత్ర క్లాస్మేట్ అనుకుంటా. ఈ క్లాస్మేటా? అది కూడా నేనే చెప్పుకోవాలి, అది అవునో కాదు తెలదు. క్లాస్మేట్ అన్నా సరే, చాలా సంతోషం. కాబట్టి ఆ పిల్ల సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని టెస్టులు పెడుతుంది అన్నమాట. ఈ జర్మనీ, ఇండియా గవర్నమెంట్ కలిసి టెస్ట్ పెట్టారు. దాంట్లో ఇద్దరు అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. దాంట్లో వాళ్ళ పాప సెలెక్ట్ అయింది. మన ప్రార్థన చేయించుకుని బెంగళూరు ట్రైనింగ్కి వెళ్ళిపోయింది. 6 నెలలు అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత జర్మనీ వెళ్ళిపోతుంది ఆ పిల్ల. జర్మనీలో 2 సంవత్సరాలు, తర్వాత దేవుని చిత్తం అయితే మరి 2 సంవత్సరాలు. అలాగే చదువుకునేటప్పుడే ఇంచుమించుగా జీతం, మొదటి నెల జీతం వచ్చాక చెప్పమంటున్నారు వాళ్ళు. చాలా ఎక్కువ అది చెప్తే మీలో కొంతమంది అంత ఉంటుంది అంటారో ఏంటో తెలీదు, అందుకే చెప్పొద్దు అన్నారు. చాలా గొప్పగా జరిగింది. జర్మనీ గవర్నమెంటే చదివిస్తుంది, చదువుకునేటప్పుడే జీతం వేస్తుంది. అలాంటి సౌకర్యం దేవుడు వారికి కలగజేశాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ 25 లోపల జరుగుతుందమ్మా అన్నారు. 22నే అమ్మాయి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. కూర్చోండి. ఇలాంటి సాక్ష్యాలు ఇంకా ఎన్నో రాజమండ్రిలో, ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుడు మాట్లాడుతూ, రాజమండ్రి ఈరోజు కూడా చెప్పాడు, సహోదరికి నీకు ఉద్యోగం ఇస్తున్నాను అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇలాంటి ఆశీర్వాదాలు మనకు ఎన్నో అనుగ్రహిస్తాడు. మనం ఇప్పటి వరకు విన్నట్టు మనం దేవుళ్ళలో బలంగా ఉండాలని కోరుతున్నాను.
అలాగే వచ్చే వారం ప్రభు పల్ల ఇలింద్రపరి వారు స్పాన్సర్ చేస్తున్నారు. వచ్చే వారం జూన్ 1, జూలై ఎవరైనా ఉంటే తెలియచేయండి. ఆగస్టు ఎవరో మాటిచ్చాను, ఎవరు గుర్తులేదు, ఆగస్టు చెప్పారు. కాబట్టి ప్రభు వల్ల. అలాగే ఉపవాస ప్రార్థనలు జూన్ 27వ తారీఖు, శనివారం 21 వచ్చింది, 21 జూన్ 21 జీవరత్నం గారి గృహంలో, జూలై కత్తోపాడులో ఇలాగ వరుసగా కొన్ని ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మంచిది. వెనకాల ఉన్న స్థలానికి ఇంకా మనకు 3 లక్షలు వస్తే మన రాజు మరి ఆగస్టులో పని మొదలెడతాడు. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. మీరందరూ అలాగే దేవుని చిత్తం అయితే రేపు బస్సు ఫిట్నెస్ సర్టిఫికేట్ దొరుకుతుంది. ఎంతో అవుతుంది, ఎన్ని అవుతున్నా కూడా వెనకాడతలేదు, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దేవుడు చేస్తున్నాడు. ఈ సంఘంలో ప్రతిదీ కూడా దేవుడి పని కొరకు వినియోగించబడుతుంది. అందుకు మీరందరూ సహకారులుగా ఉండి అలాంటి కార్యాలు జరిగినప్పుడు సంతోషించి దేవుణ్ణి మహిమపరుద్దాం. కానుక సమర్పణ చేసుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో తొందరగా వెళదాం. మంచి లేని నా పైన